రక్షణలోనికి రా అన్న, రక్షణలోనికి రా తల్లి. రక్షించబడిన నీవు రక్షించబడకపోతే ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా రక్షణ అనుభవంలోనికి రా. రక్షించబడ్డావా? ఆ రక్షణను కాపాడుకుంటూ నీతి కలిగిన దానివై దేవుని సింహాసనం కొరకు ఎదురు చూస్తూ బ్రతుకు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ రక్షణ సంతోషాన్ని పరిపూర్ణము చేయబోతున్నాడు. రక్షించబడిన వ్యక్తిగా బ్రతుకు. రక్షించబడిన వ్యక్తిగా నీ లోకాన్ని విడవాలి. ఆయనతో కూడా కూర్చుండబెట్టబడాలి. అంటే జీవితం నీకు ఇవ్వాలని నా యేసయ్య ఆశపడుతున్నాడు. రక్షించబడ్డావా? రక్షించబడిన నీవు ఆ రక్షణను కాపాడుకుంటున్నావా? నిన్ను నమ్మి తన గుండెలు కలుపుకున్నాడు, తన సంగముగా చేసుకున్నాడు, తన భార్యగా తన వధువుగా నిన్ను అభిషేకించుకున్నాడు. నువ్వు రక్షణ పెడితే ఈ రక్షణ కలగదు. నీ ఆస్తులు దానం వస్తే రాదు, నీ నీతి క్రియల వల్ల రాదు. యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టడం ద్వారా కలిగిన ఈ గొప్ప రక్షణ నీవు నీ బిడ్డలు నీ కుటుంబం పొందుకుంటున్నారు కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు.
ఈ శ్రేష్టమైన సమయమందు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అని మమ్మల్ని హెచ్చరించాము. ఇంకా ఎవరైనా రక్షణ అనుభవంలోనికి రాకపోతే అయ్యా ఈ రోజే ఇదే మంచి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని గమనించి నీలోనికి రావటానికి, తమ పాప రోత జీవితాల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి సహాయం చేయండి. నమ్మి బాప్తిసం పొందడానికి సహాయం చేయండి అయ్యా. మారు మనసు పొంది రక్షణ అనుభవానికి వచ్చి బాప్తిసం పొందిన వారు ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. ఎందుకు నాయనా అయ్యా అయ్యా ఒక భార్య తప్పు చేస్తే, ఒక భర్త తప్పు చేస్తే అయ్యా నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదని అంటారే ప్రభువా. మేము నీ వధువు సంఘము నాయన, మేము పాపము చేస్తే నీ మనస్సు గాయపడదా, నీ హృదయం దుఃఖపడదా ప్రభు, నీకు అవమానం కాదా ప్రభు. నీ కొరకు బ్రతికే రక్షణ సైన్యముగా మమ్మల్ని మార్చు, నీ కొరకు బ్రతికే రక్షణ సైన్యముగా మమ్మల్ని మార్చు. ఈ రాజ్యము కొరకు సిద్ధపడే వధువ సంఘముగా మమ్మల్ని ఆశీర్వదించమని. ఇదిగో నీ కుమారులు ఇస్సాకు అన్నను మీరు దర్శించినందుకు వందనాలు, మీరు రక్షించినందుకు స్తోత్రాలు, పాప రోత జీవితం నుండి విడిపించినందుకు స్తోత్రాలు, నేటి వరకు ఆ రక్షణను కాపాడుకునే కృప ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇంతకంటే భాగ్యం ఏముంది? కనుక ఈ దాసుని సాక్షి మమ్మల్ని ఈరోజు నిలదీస్తున్నాయా. మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటాం. వధువ సంఘముగా పవిత్రపరచబడిన కన్యకగా మేము జీవించే కృపమని మీ నామాన్ని ఘనపరుచుకుంటూ చేసిన సేవను దీవించమని, మీరు మాట్లాడిన ప్రతి మాటను ఆశీర్వదించండి అయ్యా. మేము రక్షణ పొందాలి అని మీరు మాతో మాట్లాడతారు. మా బ్రతుకుల్లో సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ కృపావనాలు కార్యసిద్ధి చేయిస్తారు. పరిశుద్ధుల చేత మమ్మల్ని హెచ్చరిస్తారు. కేవలం మేము రక్షణ పొందడం అయ్యా, నమ్మి రక్షణ పొందితే రక్షించబడతాం, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్షకు గురైపోతుంటాం, శిక్షలోకి వెళ్ళిపోతాం, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతాం. వాళ్ళ ఎవరు ఆరని అగ్నికి బలి కాగా సింహాసనము కొరకు సిద్ధపడుదుముగా యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.